చిన్నప్పుడు అమ్మ చదువుకోమంటే జామ చెట్టు ఎక్కి కూర్చుని చదువుకునేదాన్ని. ఆ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చి ఇక్కడ చక్కగా ఈ మామిడి చెట్టు మీద ఇలా కూర్చుని నాకు మళ్ళీ ఆ చిన్ననాటి గుర్తులు వచ్చినాయి. పక్కనే ఈ నీరు, చెట్లకు పెట్టే నీరు పారుతుంటే ఆ సౌండ్లో ఈ చల్లదనం, ఇది మరుపురాని ఎక్స్పీరియన్స్. నేచర్ని ఆస్వాదించాలంటే ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే నేచర్ని ఆస్వాదించవచ్చు. నాకు ఈ డైవర్సిటీ పార్క్ చాలా నచ్చింది. ఆర్గానిక్ ఫామ్, ఎక్కడ చూసినా మొక్కలు, చెట్లు చక్కగా. ఎలా అంటే ఇలా వచ్చి మనం నీడలో కూర్చుని ఎన్ని గంటలన్నా స్పెండ్ చేయొచ్చు. చాలా చల్లగా హాయిగా ఉంది. ఏసీలు ఎందుకు పనికిరావో, ఈ నేచర్లో ఉన్న ఈ చల్లదనం చూస్తుంటే అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండాలి ఇలాంటి ప్లేసెస్ కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నతనంలో మేము ఇలాంటి ప్లేసెస్ ఇంటి చుట్టుపక్కలే ఉండేవి. అక్కడ చెట్ల కిందకి వెళ్ళి బొమ్మలతో ఆడుకోవడం, చెట్ల కిందకి వెళ్ళి చదువుకోవడం, చెట్ల కిందకి వెళ్ళి ఆడుకోవడం, గోళీలు ఆడుకోవడం, ఊటి బిళ్ళలు ఆడుకోవడం. వేసవకాలం మేము అక్కడ చెట్ల కింద ఆడుకుంటాం, ఎండలోకి వెళ్ళడం అనేవాళ్ళం. సో ఈ చెట్లుని చూడగానే నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. మళ్ళీ నేను 40 years బ్యాక్, 40 కూడా కాదు, 43 years బ్యాక్ వెళ్తే కానీ నాకు ఎలాంటి అట్మాస్ఫియర్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు మనకి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలంటే మన చుట్టుపక్కల లేదు. మనం కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ ఇలాంటి ప్లేసెస్కి రాలేకపోతున్నాం. సో ఆ వాటర్ సౌండ్, చల్లటి గాలి, చెట్టు మీద కూర్చోవడం, ఇవన్నీ చాలా మంచి ఫీలింగ్స్.